బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్లారెడ్డి విద్యార్థుల పాలిట ఒక రకంగా చెప్పాలంటే ఆహ్లాదం, ఆనందం, వినోదం కోసం వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాడు మల్లారెడ్డి. ఎవరి ప్రాణాలు? విద్యార్థులనే ఏకంగా బలి తీసుకోవాలనుకుంటున్నాడా? సినిమా ఈవెంట్ల పేరుతో పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి కాలేజీలో జరిగిన టాక్సిక్ ఈవెంట్లో తొక్కిసలాట జరిగింది. 4 విద్యార్థులకి గాయాలు కూడా అయ్యాయి. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాడు భానుప్రకాష్ అనే విద్యార్థి. కాలు చేయి విరిగి మంచానికి పరిమితం అయిపోయాడు భానుప్రకాష్. పోలీసులని భానుప్రకాష్ తండ్రి ఆశ్రయించాడు. భానుప్రకాష్ తండ్రి ఫిర్యాదుతో మల్లారెడ్డి కాలేజ్ మేనేజ్మెంట్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు శ్రేయాస్ మీడియా పైన కూడా, ఆ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంబంధించి శ్రేయాస్ మీడియా పైన కూడా కేసు పెట్టారు. అక్కడితో పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. కొంచెం అయితే నా కొడుకు ప్రాణాలు పోయేవి అని భానుప్రకాష్ తండ్రి మాట్లాడుతున్న మాటలు చాలా బాధ కలిగిస్తున్నాయి. నా కొడుకు ప్రాణాలు మల్లారెడ్డి తిరిగి ఇస్తాడా? డాక్టర్ నా కొడుక్కి సర్జరీలు చేయాలంటున్నారు. సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయకుండా పిల్లలతో కాలేజీలో ఈవెంట్లు ఎందుకు పెడుతున్నారు? స్టూడెంట్స్ ప్రాణాలతో ఆటలాడుతున్నారా అని భానుప్రకాష్ తండ్రి అంటున్నారు. ఇక మల్లారెడ్డిని అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మళ్ళీ ఈవెంట్ పెడితే మల్లారెడ్డి కాలేజీని ముట్టడిస్తామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మల్లారెడ్డి ఆహ్లాదం, ఆయన ఆనందం, ఆయన వినోదం కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటమాడమా? ఏ అన్నా ఏ, ఇదేనా ఎని ఏ, ఎస్ను పిలిచి ఏ అన్నా ఏ, ఇదేనా ఏ, పిచ్చి మాటలు, ఏదో రకమైనటువంటి ఒక కామెడీ మాటలతో హల్చల్ అయ్యేటువంటి మల్లారెడ్డిని పిల్లల ప్రాణాలతో నువ్వు చేసే పనులు. ఇక్కడ మల్లారెడ్డి సంబంధించినటువంటి దాంట్లో ఏదో పొజిషన్లో ఉన్నారు ఆవిడ కోడలు ప్రీతిరెడ్డి పైన. మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆ పిల్లవాడికి జరిగిన దెబ్బల గురించి మీరు ఆన్సర్ చెప్పండి. కనీసం అసలు ఇప్పుడు ప్రోగ్రాంలు కూడా పెట్టమంటున్నాడు. ఏమైనా ప్యాట్రియాటిజం సినిమాలా? ఏమైనా దేశభక్తి కలిగిన సినిమాలా ఇవి? లేదు. రామాయణ భాగవతాల ఇతిహాసాల సినిమాలా? ఏదైనా హిస్టరీ గురించి చెప్పేదా? కాకతీయ డైనాసిటీ గురించి చెప్పేదా? శాలివా డైనాసిటీ గురించి చెప్పేదా? ఏం సినిమాలు ఇవి? ఈ సినిమాలతో ఈవెంట్ పెట్టుడేంది? మీకు అంతలా ఎగరాలి, దునకాలి, మల్లారెడ్డి అని మొత్తుకొని అరిచి చెప్పాలనుకుంటే ఓ పబ్ బుక్ చేసుకోండి, ఓ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోండి, ఇంకేదైనా పెద్దగా రిసార్ట్ బుక్ చేసుకొని అక్కడ ఎగరండి, దునకండి, చిందులేయండి, పడి దొరలండి, మీ ఇష్టం. మొదటి నుంచి ఆర్టీవీ చెప్తూనే ఉంది. ఇలాంటి సినిమాలతో పిల్లలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సినిమాలను అక్కడ మీరు ఫంక్షన్ చేయకూడదు అనే రకంగా చాలామంది అభిప్రాయాలను కూడా ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేసింది. కానీ సినిమా ఆ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో 4 ప్రాణాలు కూడా పోయేవి. ఓ విద్యార్థికి కాలు చేయి విరిగి మంచాన పడిపోయింది. చూడండి, అక్కడ విజువల్ మీరు చూస్తారు కదా. ఆ సౌండ్ స్పీకర్ సిస్టమ్ పెట్టేటువంటి ఆ స్టాండ్ పైన విద్యార్థులు ఎక్కి, అరే అంత అజాగ్రత్తగా చేతగాంతనం ఉంటే మల్లారెడ్డి బంద్ చేసుకో. నీకు చేత కాకపోతే ఇలాంటి ఈవెంట్ బంద్ చేసుకో. అంతేగాని ఈ పిల్లల ప్రాణాలు తీయాలనా? మల్లారెడ్డి అంటే అయిపోయింది. ఏం మల్లారెడ్డి అయితే ఏంది? మల్లారెడ్డి ఏమైనా ఆకాశం చూడబడ్డా మనిషే కదా. నీకు అవకాశం కలిసి వచ్చింది, అదృష్టం బాగుంది, రకరకాల సకల కళ వల్లభుడిగా గతంలో కబ్జా ఆరోపణలు ఉన్నాయి, గతంలో ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు ఉన్నాయి, ఏనేవో ఆరోపణలు ఉన్నాయి, పాలమ్మి పూలమ్మి ఇటుదాకా. చూడండి ఎట్లా గుర్తున్నాడో. మీ డాన్సులు, మీ బిందులు విలాసాలు ఉంటే మీరు పబ్బులో చేసుకోండి. కల్చరల్ ఈవెంట్ పేరిట ఇవా మీరు చేసేది? ఏం కల్చర్ చెప్పాలనుకుంటున్నారు? ఐ ఛాలెంజ్ మాజీ మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ పేరిట మల్లారెడ్డి అని చెప్పే మల్లారెడ్డి అని చెప్పేటువంటి మల్లారెడ్డి, ఈ సినిమా ఫంక్షన్ అయితే నీ కాలు నిర్వహించినవో దీనికి సంపూర్ణమైన భారత తీసుకోవడంతో పాటుగా దమ్ముంటే ఐ ఛాలెంజ్ యూ అంటే ఇక్కడ యాజ్ జర్నలిస్ట్గా కాదు. సో అక్కడ ఉన్నటువంటి పిల్లలు నా తమ్ముడు ఉండొచ్చు, నా చెల్లెలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. వాళ్ళకి చేతి సినిమాలు చూడమని నువ్వు చెప్తున్నావు కదా. ఐ ఛాలెంజ్ యూ, ఈ సినిమాని నీ ఇంట్లో, నీ కుటుంబంతో, నీ భార్య, నీ పిల్లలు, మీ కోడళ్ళు, మీ మనవరాలతో ఈ సినిమా చూడగలుగుతావా? ఆ సినిమా చూస్తున్నట్టు ఒక వీడియో బయట పెట్టి చూద్దాం. ఈ సినిమాని టాక్సిక్ అనే సినిమానే నేను కుటుంబ సమేతంగా చూస్తున్న ఈ సినిమాని నా ఇంట్లో నా విద్యార్థుల లాకంగా ఉన్నటువంటి ఆ మనవరాలని ఆ వయసుతో ఉన్నటువంటి విద్యార్థులు తీసుకొచ్చి అందరం కలిసి ఒకే రోజు ఆ సినిమాని చూస్తామని చెప్పి చూడు సినిమాని. విద్యార్థుల ప్రాణాలతో ఆడుతున్న చెలగాటం కదా ఇది. 4 విద్యార్థులు, ఓ విద్యార్థి డైరెక్ట్గా మంచాన పడి ఉన్నాడంటే ఎంతటి బాధ, ఎంతటి ఇబ్బంది పడి ఉంటాడు. ఆ తండ్రిని ఒకసారి ఆలోచించండి.
మీ పిల్లాడిని చదువుకోమని మల్లారెడ్డి కాలేజ్ పంపిస్తే మల్లారెడ్డి వల్ల అజాగ్రత్తనో అక్కడ జరిగిన ఇంకేదో చర్య మూలంగా మీ ఇంట్లో మీ అబ్బాయో మీ మీ అమ్మాయో లేదు నా తమ్ముడో చెల్లో ఉంటే ఇలాగే ఉంటాం మనం. మల్లారెడ్డి యాజమాన్యం పైన అక్కడ ఆ ఈవెంట్ నిర్వాహకుల పైన కేసు అయితే నమోదైంది, కానీ పోలీసులు అక్కడితో చేతులు దులిపేసుకున్నారు. ఇక మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, మొదటి నుంచి ఈవెంట్ల పైన రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ అభిప్రాయాలు కూడా ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. సో అనుకున్నట్టుగానే ఆ మల్లారెడ్డి యొక్క ఆహ్లాదం కోసమో వినోదం కోసమో చేసిన ఈవెంట్లో ఆ విద్యార్థులు బలయ్యారు. ఇప్పుడు ఓ విద్యార్థి పూర్తిగా మంచాన పడాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఎంతవరకు వెళ్ళబోతోంది, ఏంటి పరిస్థితి? థ్యాంక్ యూ. మనం ఏదైతే గత 2 రోజుల కింద జరిగిన టాక్సిక్ ఈవెంట్ కి సంబంధించి మల్లారెడ్డి కాలేజీలో కొందరు పిల్లలు కింద పడడం జరిగింది. ఏదైతే స్పీకర్స్ సంబంధించి స్టాండ్ ఉంటుందో ఆ స్టాండ్ నుంచి ఒక్కసారిగా మరి కుప్పకూలిపోవడంతో నలుగురికి అయితే గాయాలైన పరిస్థితి. సో దాంట్లో ముఖ్యంగా భానుప్రకాష్ అనే అబ్బాయికి సంబంధించి కాళ్ళు చేయి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి, మంచానికి పరిమిత పరిస్థితిలో మన భానుప్రకాష్ తండ్రి ఫిర్యాదు మేరకు మల్లారెడ్డి కాలేజ్ మేనేజ్మెంట్ మీద అలాగే టాక్సిక్ సంబంధించి ఏదైతే శ్రేయస్ మీడియా ఉంది దానికి సంబంధించి ఈవెంట్ మేనేజ్మెంట్ శ్రేయస్ మీడియా కూడా కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత 2 రోజుల వరకు కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే మీడియాకు కూడా చాలా వరకు ఎఫ్ఐఆర్ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా మీడియాకు ఎవరు అడిగినా మీడియా ప్రతినిధులు ఎవరు అడిగినా కూడా ఎఫ్ఐఆర్ లేదు, పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయంటే కొంత ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతున్న పరిస్థితి. సో నిజంగా ఎఫ్ఐఆర్ నమోదైతే ఎందుకు 2 రోజుల వరకు ఎఫ్ఐఆర్ కు మీడియా ప్రతినిధులకు వెళ్ళడం కూడా పెద్ద ఎత్తున అనుమానం దారిస్తుంది. కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుతున్నారు. ఎందుకంటే గతంలో మల్లారెడ్డి కాలేజ్ సంబంధించి చాలా వరకు ఈవెంట్లు గతంలో కూడా మన ఈవెంట్స్ చూసాం. సో ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మల్లారెడ్డి కాలేజ్ లో ఈ ఈవెంట్లు జరిగిన మొదటిది కాదు, చాలా వరకు తెలుగు ఈవెంట్లు జరిగాయి. గతంలో మేము ఫేమస్ అనే ఈవెంట్ లో కూడా మల్లారెడ్డి మాట్లాడడం, దానికి సంబంధించి హరీష్ శంకర్ తనను పవన్ కళ్యాణ్ సినిమాలు నన్ను విలన్గా నటించమన్నాడు, నాకు 3 కోట్లు ఆఫర్ చేశారు అని చెప్పేసి మల్లారెడ్డి చెప్పారు. సో ఇంకొక ఈవెంట్ లకు సంబంధించి కూడా నాగచైతన్యకు సంబంధించి కస్టడీ సినిమాలకు సంబంధించి కూడా ఏదైతే కాలేజ్ లో వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఒక ఈవెంట్ కి సంబంధించి మల్లారెడ్డి రేపు హాలిడే కూడా ఇచ్చారు. ఈవెంట్ కి సంబంధించి ఒక సినిమా రిలీజ్ ఉంటే ఖచ్చితంగా మీరు రేపు ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ కూడా వాయిదా వేశారు. ఎగ్జామ్స్ సంబంధించి అవసరమైతే మీరు కాలేజ్ దుమ్మా కొట్టి కూడా సినిమాకి వెళ్ళాలని చెప్పేసి మల్లారెడ్డి చెప్పడం కూడా పెద్ద ఎత్తున అప్పట్లో కూడా దానికి సంబంధించి దుమారం లేచింది. సో కాలేజీలో చదువులు చెప్పాల్సిన ఆ పిల్లలకు సంబంధించి ఇలాంటి ఈవెంట్లు కండక్ట్ చేయడం ఏంటని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చాలా సార్లు కూడా ప్రశ్నించిన పరిస్థితి. విద్యార్థి సంఘాలు కూడా చాలా వరకు మండిపడుతున్నారు. అసలు కాలేజీలో ఈవెంట్లకు సంబంధించి మల్లారెడ్డి ప్రమోషన్ కోసం కాలేజీ నుండి వాడుకుంటున్నాడు, పిల్లల నుండి వాడుకుంటున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నాయి. మరి పక్కన పేరెంట్స్ కూడా మా పిల్లల్ని లక్షల ఫీజులు కట్టి మీ కాలేజీలో చదువులు చెప్పడానికి పంపిస్తే మీరేమో సినిమా చూడండి, ఇంకోటి చేయండి అని చెప్పేసి పిల్లలు దగ్గర జరగబడుతున్న పరిస్థితి అని చెప్పేసి కూడా పేరెంట్స్ కూడా మండిపడుతున్న పరిస్థితి. సో ఈవెంట్ కి సంబంధించి చాలా వరకు గతంలో మల్లారెడ్డి కూడా చెప్పారు, నేను ఒక ఛానల్ పెట్టుకుందాం అనుకుంటాను, నేను తెలంగాణకు సంబంధించి సినిమాలు కూడా తీస్తాను, ప్రొడ్యూసర్ గా అవసరం అయితే కూడా అతనుకున్న సినిమా ప్యాషన్ ని పిల్లల మీద కూడా వదులుతున్నాడు. సో పిల్లలకు చదువు చెప్పాల్సిన పాఠాలు చెప్పాల్సిన టీచర్లు కూడా ఈవెంట్ సందర్భాలలో డాన్స్ చేయడం కానీ లేకపోతే ఇంకోటి చేయడం సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. సో నిన్న ఏదైతే టాక్సిక్ సంబంధించి కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని మాత్రమే పోలీసులు చేతులు దులుపుకున్నారు. దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ఇప్పటివరకు అయితే ఎలాంటి అరెస్ట్ గాని కూడా మనం అయితే చూడలేదు. సో మామూలుగా చూస్తుంటాం పెద్దవాళ్ళకు ఒక రూలు పేదవాళ్ళకు ఒక రూలు అన్నట్టు. సో డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మరొక్కసారి కూడా ఇక్కడ ఈ గారితో మనకు ప్రూవ్ అయిందని తెలుసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఈవెంట్ పైన ఒకసారి మల్లారెడ్డి కాలేజీలో మరి ఆవిడ ఏ పొజిషన్లో తెలియదు యూనివర్సిటీలో, కానీ ఆవిడ కోడలు ప్రీతిరెడ్డి మాట్లాడుతున్నారు. సార్ ప్రీతిరెడ్డి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. Let us keep the name of Mallareddy Group of Institutions. I request you that. ఇంకొకసారి ఇట్లాంటి ఈవెంట్స్ మన గ్రౌండ్ లో జరగాలంటే your behavior matters. If at all something wrong happens, మళ్ళా మనకి ఇట్లాంటి ఈవెంట్ మన క్యాంపస్ లో జరగదు. ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి మీరు ప్లీజ్. ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా మీరు జరుగుతూ ఉండాలంటే మీరు ఫస్ట్ సరిగా బిహేవ్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. నౌ వి ఆర్ వెయిటింగ్. నౌ లెట్స్ రిసీవ్
Let us keep the name. లెట్ us కీప్ ద నేమ్ ఆఫ్ మల్లారెడ్డి. మల్లారెడ్డి నేమ్ని విద్యార్థులేమో కానీ మీరే పాడు చేస్తున్నారు. ఈ ఈవెంట్లు పెట్టి ఏ ఈవెంట్ పడితే ఆ ఈవెంట్లు ఇంకోసారి జరగకుండా జరగాలి అని అంటే ఇంకా మనం మేనర్స్ బిహేవియర్తో ఉండాలంటే మేనర్స్ ఎవరికి ఉండాలి? ఫస్ట్ మేనేజ్మెంట్లో ఇలాంటి సినిమాలు నిర్వహించాలన్న ఆలోచన వాళ్ళకి మేనర్స్ ఉండాలి. ఇకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇలాంటి ఈవెంట్లు మళ్ళీ మన గ్రౌండ్లో జరగాలంటే జాగ్రత్తగా. ఏంటి ఈవెంట్ ఇవన్నీ ఏమి ఈవెంట్లు? ఒకటే ఛాలెంజ్. ప్రీతిరెడ్డి గారు, మీరు మీ పిల్లలు మీ మామయ్య గారు అందరూ కలిసి ఈ సినిమాని చూడగలుగుతారా? మీ కుటుంబ సమేతంగా ఈ సినిమాని చూసి ఒక ఫోటోని ఒక వీడియోని బయట రిలీజ్ చేయగలుగుతారా? అందరూ మీ పిల్లలు, మీరు, మీ మామయ్య గారు అందరు ఫ్యామిలీతో సమేతంగా కూర్చొని ఈ సినిమాలు మాత్రం పిల్లలు చూడాలన్నా? ఈ సినిమాలు చూడడం పిల్లలు ఎంకరేజ్ చేస్తారా? ఎటువంటి ఒక్కటి జరిగినా కూడా ఈవెంట్ జరగవు అనే రకంగా తను ఏదో మాట్లాడుతున్నట్టుకున్నారు కదా. సో ఇప్పుడు ఈ ఈవెంట్లో ఒక తప్పిదం జరిగింది. సో ఎవరిని పనిష్ చేయాలి? మిమ్మల్ని పనిష్ చేయాలా? మీ మల్లారెడ్డి గారిని పనిష్ చేయాలా? ఆ సినిమా వాళ్ళది ఏముంది, డబ్బులు ఇస్తున్నారు నాకు తెలిసి. బహుశా మీకు వీ హ్యావ్ ఎ డౌట్ దట్ మీరు కమర్షియల్గా కూడా మీ గ్రౌండ్ని వాడుకొని సినిమా వాళ్ళకి అద్దెకిస్తున్నారేమో. లేకపోతే ఎక్కడా లేనటువంటి గ్రౌండ్లు మీ కాలేజీలోనే ఉన్నాయా? వేరే కాలేజ్ ఎక్కడ కూడా గ్రౌండ్స్ లేవా? వేరే కాలేజ్లో స్టూడెంట్స్ లేరా? మల్లారెడ్డిలో ఏం జరుగుతున్నాయి? మీరు ఆపర్చునిటీ ఇచ్చి కమర్షియల్గా వాడుకుంటున్నారు మీ విద్యార్థుల్ని. డబ్బులు ఇచ్చి మీ గ్రౌండ్లో ఈ సినిమా ఈవెంట్ వాళ్ళు ఈవెంట్ చేస్తున్నారేమో. వీ హ్యావ్ ఎ డౌట్. కమర్షియల్గా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని వాడుకుంటారేమో మీరు. వీ హ్యావ్ ఎ డౌట్ రిగార్డింగ్ దాట్. సో మీరు దాన్ని ఎట్లా ప్రూవ్ చేసుకుంటారో చూడాలి మరి. కానీ ఇట్లాంటి సినిమా ఈవెంట్లు పెట్టి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడడం, పిల్లల ప్రాణాలు పైన మాకేం లేనట్టుగా విడ్డూరం చూస్తున్నట్టు కూర్చోవడం అనేది నిజంగా ఇంతకంటే దుర్మార్గం, దరిద్రం ఇంకోటి ఉంటుంది కావచ్చు. సో మల్లారెడ్డి గారు ఈ రకమైన ఈవెంట్ చేసి మీరు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడి పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్ నడిపించిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఇవన్నీ మీరు ప్రతి ఈవెంట్లో చెప్తున్న మాటలే. దానికోసం వీడియో రిలీజ్ చేసి ప్రతి సినిమాలో లేకుంటే మీ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు పిల్లల దగ్గర ఓ వీడియో వేయండి ఏవీలాగా. కానీ ప్రతి మీ మాటల కోసం ఈవెంట్లు పెట్టి అక్కడ మీరు చేస్తున్న ఆ డ్యాన్సులు, ఈ చిందులు, లేకుంటే అక్కడికి వచ్చినటువంటి నటీనటులను చూసి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఆ విద్యార్థి తండ్రి భానుప్రకాష్ తండ్రి అడుగుతున్నాడు మిమ్మల్ని. ఏమడుగుతున్నాడు? భానుప్రకాష్ తండ్రి అడుగుతున్న మాట ఏంటంటే మా పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మల్లారెడ్డి అని చెప్తున్నారు ఆయన. మల్లారెడ్డి అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భానుప్రకాష్ ఆయన తిరిగి మళ్ళీ తన ఏదైతే చేయి కాలు ఫ్రాక్చర్ అయిందో మళ్ళీ ఆయన ఎప్పుడు పబ్లిక్లో రావాలి? అప్పట్లో నార్మల్గా ఉండగలుగుతాడా? ఆయన అంత ఎత్తు మీద నుంచి పడ్డ మనిషి కాళ్ళు చేతులు విరిగి మళ్ళీ ఎప్పటిలాగా ఉండగలుగుతాడా? సో మల్లారెడ్డి కాలేజ్ జరిగేటువంటి ఈవెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలా అసలు ఇలాంటి పర్మిషన్స్, అసలు యూనివర్సిటీ అనే పేరు ఎలా పర్మిషన్ ఇచ్చారో కూడా ఒక క్వశ్చనే. హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ, డెఫినెట్గా హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉంటుంది. కనీసం కళ్ళు మూసుకొని కళ్ళ గంతలు కట్టుకుంటే ఎవరేం చేయలేరు. కానీ మల్లారెడ్డి అని చెప్పి ఆ యూనివర్సిటీలో చేసే పనులు ఇవి. ఒకసారి ఆ పనులు చూడండి. ఈవెంట్ల పేరుతో ఏ సినిమాలు బట్టి అక్కడ సినిమా ఫంక్షన్లు చేస్తున్నారు, ఏ కమర్షియల్ యాక్టివిటీకి ఆ యూనివర్సిటీని అడ్డాగా మారుస్తున్నారు. దయచేసి ఇటుపై కొంచెం దృష్టి సారించండి. వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డౌట్ దాట్, మాకు ఒక పక్కా అనుమానం ఉన్నది మీరు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా డబ్బుల కోసమే సినిమా ఫంక్షన్ పెట్టుకోవడానికి ఆ సినిమాలకు అనుమతిస్తున్నారని. లేకపోతే మీకు ఏమొస్తుంది? ఇంత ఖర్చు చేసి విద్యార్థులను రాత్రి బస్సులో తీసుకొచ్చి క్రౌడ్ పెట్టి ఏమొస్తుంది మీకు? డబ్బుల కోసమే మల్లారెడ్డి ఈ దిగజారుడు పనులు చేసి లేకపోతే ఈవెంట్ పెట్టిస్తున్నాడేమో అనుమానం కలుగుతున్నది. సో ఇప్పుడు ఆ భానుప్రకాష్ పరిస్థితి చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఒక కాలు చేయి ఫ్రాక్చర్ అయిపోయి ఆసుపత్రి బెడ్పై పడిపోయి ఉన్నాడు. సర్జరీ చేయాలని చెప్పి ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. ఆ తండ్రి భానుప్రకాష్ తండ్రి భాను తండ్రి చెప్తున్న మాటలు అంటే డెఫినెట్గా మీరు కొంత ఇబ్బంది పడాల్సిందే. ఒకసారి మళ్ళీ ప్రీతిరెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. సో ప్రీతిరెడ్డి మాట్లాడిన మాట వినండి, తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. Let us keep the name of Mallareddy group of institutions. I request you that. ఇంకొకసారి ఇట్లాంటి ఈవెంట్స్ మన గ్రౌండ్ లో జరగాలంటే your behavior matters. If at